రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు సందడిగా సాగుతున్నాయి. సెలవులకు స్వస్థలాలకు వచ్చిన పిల్లలు ఉత్సాహంగా సంక్రాంతి పందేల్లో పాల్గొంటున్నారు. ఆత్రేయపురంలో పడవ పోటీలు, కూచిపూడిలో పొట్టేళ్ల పందేలు ఉర్రూతలూగించాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సర్ ఆర్డర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో సాగుతున్న వేడుకల్లో రెండో రోజు పడవ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ఈ పోటీలను ప్రారంభించారు. కేరళ, తెలంగాణతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. రిసార్ట్స్ కానీ, హోమ్ స్టేస్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ పార్కులు కానీ, లేదా యాంపిల్ థియేటర్స్ కానీ, లేదా వాకింగ్ చేసుకోవడానికి ఒక పార్కుల్లా కానీ వివిధ రకాలుగా ఈ యొక్క ఆత్రేయపురం మండలంలో ఉన్న సుందరమైన ప్రకృతి రమణీయతతో కూడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. ఈ కెనాల్లో కూడా వాటర్ స్పోర్ట్స్ నిర్వహించే విధంగా వాటర్ రైడ్స్ ఏ విధమైన రకాలైనటువంటి ఇక్కడ అవకాశాలు ఉన్నాయో, నిన్న స్పీడ్ బోట్ ఈ కాలువలో పరిగెడుతూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. వివిధ దేశాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఈ పోటీలు సందర్భమని, సంక్రాంతి సందర్భమని తరలి వచ్చారు. ఆత్రేయపురం పూతరేకు ఎంత ప్రసిద్ధో, ఆత్రేయపురం ఈ డ్రాగన్ పోటీలు కూడా అంత వైభవాన్ని, అంత ప్రసిద్ధిని ఆత్రేయపురం ఉత్సవం పేరట తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గతంలో వచ్చేసి మేము నంద్యాలలో బ్రాంజ్ తెచ్చుకున్నాము స్టేట్ మీట్లో. ఈ సంవత్సరం వచ్చేసి ఇక్కడికి వచ్చాము. పోయిన సంవత్సరం 2025లో స్టేట్ మీట్లో 2 గోల్డ్ 3 సిల్వర్ 1 బ్రాంజ్ సంపాదించుకున్నాం. పోయినసారి కూడా వచ్చాం. పోయినసారి ఇంత టఫ్ లేదు. ఇప్పుడు చాలా టీంలు వచ్చినాయి. తెలంగాణ తర్వాత కేరళ నుంచి వచ్చారు, ఇంకా ఆర్మీ టీంలు దిగినాయి, ఇంకా మహారాష్ట్ర నుంచి కూడా టీంలు వచ్చినాయి. కాంపిటీషన్ మాత్రం చాలా టఫ్గా ఉంది ఆత్రేయపురంలో. మేము ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడ ఆత్రేయపురం రావడం జరిగింది. డ్రాగన్ బోట్ లో పార్టిసిపేషన్ చేశాము. ఆత్రేయపురంలో ఇంత ఉత్సాహంగా జరుగుతుంది అనేది మాకు ఇంతవరకు తెలియదు, కానీ ఇక్కడ రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఆర్గనైజింగ్ అనేది చాలా బాగుంది. ప్రస్తుతానికి అయితే సెమీస్ క్వాలిఫై అయ్యాం. ఫైనల్స్, సెమీస్ ఫైనల్స్ ఉన్నాయి 2. లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడ ఆడామండి, ఇంకెక్కడ ఆడలేదు. గట్టిగానే ఉందండి పోటీ అయితే మటుకి. సెమీఫైనల్స్కి 9 టీంలు నామినేట్ అయ్యాయి. వాటి నుంచి మళ్ళీ ఫైనల్స్ తీస్తారంట. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో పొట్టేళ్ల పందేలు జరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 250 పొట్టేళ్లు పోటీల్లో పాల్గొన్నాయి. రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. గుజరాత్ నుంచి ఏదో 1-2 పోతులు వచ్చి అన్నారు అంతే. కాంబినేషన్ కూడా ఇచ్చాం వాళ్ళకి. వాటికి మేత చేయటం, వాళ్ళందరూ ఫుడ్. 15 జతలు జరిగిన తర్వాత దాని తర్వాత 15 నుంచి మళ్ళీ ఇంకా 7 జతలు తీసినారు. 7 జతలు బయటికి వెళ్ళినాయి. మళ్ళీ దాని తర్వాత 7 తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత 3 అయినాయి. 3 తర్వాత 4 అయినాయి. ఇట్లా సుమారు 60 జతలు అయితే అయిపోయినాయి. దగ్గర 11 ఇయర్స్ ఇక్కడ చేపిస్తున్నా. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తొక్కుడు బిల్ల, తాడాట, కర్రసాము, కత్తిసాము, 7 పెంకులాట, తాడులాగుడు పందేలు రసవత్తరంగా సాగాయి. పెద్దలు గాలిపటాలు ఎగరేశారు. విజేతలకు శాప్ అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. ప్రాచీన యుద్ధ కళ అనేది అంతరించిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఇలా ప్రెస్ మీట్ ఇలా పెట్టి చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది. ఇది గర్ల్స్కి చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ డిఫెన్స్గా పనికొస్తుంది. ఈ కళ ద్వారా మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్చుకుంటాము. ఎంతోమంది మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను. ఈ గేమ్స్ ఏంటి, అసలు వీటిని ఎలా ఆడతారు, అసలు ఈ గేమ్స్ ఉన్నాయా లేదా అని కూడా చాలా మంది పిల్లలకి తెలియదు. మన ట్రెడిషనల్ గేమ్స్ని పైకి తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలి. కాంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ కనుమరుగైపోయిన స్పోర్ట్స్ని ఈ సంక్రాంతి సంబరాలుగా తీసుకురావటం చాలా ఆనందకరంగా ఉంది. ఇవన్నీ చూస్తే 20 సంవత్సరాలు 25 సంవత్సరం క్రితం ఆటలు ఇప్పుడు వీటిని ఆడటం కానీ చూడటం కానీ అందరూ మర్చిపోయారు. అందరికీ పరిచయం చేయటం ఆనందకరంగా ఉంది. డిజిటల్ మీడియా మనకు వచ్చేసిందో, ఆధునిక జీవన శైలి మనకు అలవాటైన తర్వాత ఈ సాంప్రదాయ క్రీడల మీద దృష్టి ఆగిపోయింది కంప్లీట్గా.
ఈ సంక్రాంతి పండగ సందర్భంగా మనం సాంప్రదాయ క్రీడలను తీసుకొచ్చి కనుమరుగైపోతున్న ఆ గేమ్స్ని ఒకసారి పిల్లలంతా పరిచయం చేసి మన సాంప్రదాయ క్రీడలను సంక్రాంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో మనం ఏర్పాటు చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్రీడల్ని ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు, భోగిమంటలు, రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, బుర్రకథ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తేతలిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయ సమీపంలో మహిళలు ముగ్గుల పోటీల్లో అందమైన రంగవల్లులు అద్దారు.